తిమ్మిరి అనేది చాలా మంది వృద్ధులకు సాధారణ సమస్య. ఇది తరచుగా నీటి లోపం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాల కొరత వల్ల జరుగుతుంది. రక్త ప్రసరణ సమస్యలు కూడా దీనికి కారణమవుతాయి. అయితే సరైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు. ఉదాహరణకు అరటి పండ్లు, కూరగాయలు మరియు గింజ ధాన్యాలు మీ ఆహారంలో చేర్చడం ద్వారా మీ శరీరానికి అవసరమైన ఖనిజాలను అందించవచ్చు. అలాగే నీటిని త్రాగడం కూడా చాలా ముఖ్యం. ఈ సులభమైన మార్గాలు మీ కాళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కాబట్టి మీ ఆహారాన్ని పరిగణనలోకి తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. అరటి పండ్లు. ఇవి నా ప్రియమైన ఫలాల్లో ఒకటి. మీరు తెలుసా, ఇవి పొటాషియంతో సమృద్ధిగా ఉంటాయి. ఇది కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. కాబట్టి వృద్ధులు రోజుకు ఒక అరటిపండు తినడం చాలా మంచిది. ఇది కేవలం ఆరోగ్యానికి కాదు, రుచికరమైనది కూడా. అరటిపండ్లు తినడం చాలా సులభం, ఎక్కడైనా తీసుకెళ్లవచ్చు. మీరు స్నాక్స్ కోసం చూస్తున్నప్పుడు ఈ పండును ఎంచుకోండి. ఇది మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తుంది మరియు తిమ్మిరిని నివారించడంలో కూడా సహాయపడుతుంది. అంతేకాక అరటిపండ్లు మూడింటిలో ఒకటి, పండ్లు, కూరగాయలు మరియు స్నాక్స్. మీరు ఏ సమయంలోనైనా తినవచ్చు. కాబట్టి మీ రోజువారీ ఆహారంలో అరటిపండ్లను చేర్చడం మర్చిపోకండి. పాలకూర గురించి మాట్లాడితే ఇది నిజంగా అద్భుతమైన ఆహారం. ఇందులో మెగ్నీషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు ఖనిజాలు కండరాల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. కండరాలు బలంగా ఉండాలంటే మనం ఈ పోషకాలను సరైన మోతాదులో తీసుకోవాలి. పాలకూరను తేలికగా వండితే దాని పోషక విలువలు క్షీణించవు. దాన్ని సలాడ్లో, సూప్లో లేదా కూరల్లో చేర్చడం ద్వారా మన భోజనాన్ని ఆరోగ్యంగా మార్చవచ్చు. రోజువారీ ఆహారంలో పాలకూరను చేర్చడం వల్ల కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది, అలాగే శక్తి కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆరోగ్యకరమైన ఆకుకూరను మీ భోజనంలో తప్పకుండా చేర్చండి. మూడవది, పెరుగు గురించి మాట్లాడుకుందాం. ఇది కాల్షియం, ప్రోబయోటిక్స్కు అద్భుతమైన మూలం. మన కండరాల పనితీరును మెరుగుపరచడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. రోజూ ఒక చిన్న గిన్నె పెరుగు తింటే మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. పెరుగు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ కూడా బాగా పనిచేస్తుంది. ఇది మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు, పెరుగు తినడం వల్ల మీ చర్మం కూడా మెరుగుపడుతుంది. కాబట్టి రోజూ ఒక చిన్న గిన్నె పెరుగు తీసుకుంటే తిమ్మిరి దూరమవుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే పెరుగు మీ డైట్లో తప్పనిసరిగా ఉండాలి. బాదం, గుమ్మడి గింజలు మరియు అఖ్రోట్ ఇవి రోజువారీ స్నాక్స్లో తప్పనిసరిగా ఉండాలి. ఈ నట్లు మరియు సీడ్స్లో మెగ్నీషియం, ప్రోటీన్ మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మన శరీరానికి ఎంతో ఉపయోగకరమైనవి. ఉదయం స్నాక్స్గా లేదా మధ్యాహ్నం తినడానికి వీటిని ఎంచుకుంటే శక్తిని పెంచుకోవచ్చు. బాదం తినడం వల్ల మన మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. గుమ్మడి గింజలు మన హృదయానికి మంచివి. అఖ్రోట్ అయితే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ 3 నట్లను ఒకే బౌల్లో కలిపి తీసుకోవాలి. మంచి, రుచికరమైన స్నాక్ కావాలంటే ఈ నట్లు మీకు సరైన ఎంపిక. నీరు. ఇది మన శరీరానికి అత్యంత అవసరమైనది. వృద్ధులుగా మనం రోజుకు 6 నుంచి 8 వరకు గ్లాసుల నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు తాగడం వల్ల శరీరంలో తేమ నిల్వ ఉంటుంది. ఇది తిమ్మిరిని నివారించడానికి సహాయపడుతుంది. నీరు తాగడం వల్ల మన శరీరం సక్రమంగా ఉంటుంది, జీర్ణక్రియ మెరుగుపడుతుంది మరియు మనం చురుకుగా ఉంటాం. నీరు తాగడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా సులభం. అందువల్ల ఈ జాగ్రత్తలు తీసుకోండి. నీరు తాగండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ ఆహారాలు మన ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో తెలుసా? అరటిపండ్లు, పాలకూర, పెరుగు, నట్స్ మరియు ఎక్కువ నీరు ఇవి కాళ్ల తిమ్మిరిని మరిచిపోతాయి. అరటిపండ్లు పుష్కలమైన పోషకాలు అందిస్తాయి, శక్తిని పెంచుతాయి. పాలకూరలో ఐరన్, విటమిన్లు ఉంటాయి. ఇది శరీరానికి బలాన్ని ఇస్తుంది. పెరుగు ప్రోబయోటిక్స్తో నిండి ఉంటుంది.
ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నట్స్ ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లతో నిండి ఉంటాయి. ఇవి మన శక్తిని పెంచుతాయి. ఇంకా ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలో తేమ నిల్వ ఉంటుంది. ఇది కాళ్ల ఆరోగ్యానికి చాలా అవసరం. ఈ ఆహారాలను మీ రోజువారీ ఆహారంలో చేర్చండి. ఆరోగ్యంగా, బలంగా ఉండండి.